ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకొచ్చే జీతం మీదే ఆధారపడుతున్నాడని హేళన చేసి మాట్లాడారు. బుద్ధి లేని వాళ్ళే అన్ని మాటలు అంటారు. వాళ్ళెవరో చెప్పొదినా. ఇడ్లీ పాత్రతో ఒక్కొక్కరికి బుద్ధొచ్చేలా చేస్తాను. నేను స్కేళ్లతో వాళ్ళ చేతికి వాత పెడతాను. శివ, పాత విషయాలన్నీ చెప్పి చెల్లెలని ఎందుకు కంగారు పెట్టిస్తావు? పాత విషయాలంటే ఆ వరదరాజుల మావయ్య అయ్యుంటాడు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే ముందుగా వాత పడేది వాళ్ళకి కదా. అమ్మా, ఇంట్లో ఉన్న మీరు బయట ఎక్కడో ఉన్న వాటి గురించి ఆలోచించకండి. మీ మనసు పాడు చేసుకోకండి. వదిన ఉద్యోగం చేయాలని ఎంత కష్టపడ్డావన్నయ్య. నిన్ను అవమానిస్తే కోపం రాదా? మన గెలుపుని కొందరు ఓర్వలేరమ్మా. అయినా ఇది కోపడాల్సిన విషయం కాదు, సంతోషపడాల్సిన విషయం. సరేలే, ముందు దిష్టైతే తీయండి. ఇంట్లోకెళ్ళి నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి కుముదా, సాంబ్రాన్ని అంతా వాడేసావా ఏంటి? రాత్రి కూడా కాస్త పెట్టాలి. ఏ గదిలో వదినా? ఇంటికొచ్చాక ఏదో జరగాలన్నారు కదా. ఏం జరగాలి? మాటిచ్చావు కదా బావా, మర్చిపోయావా? ఏంటి శివ, నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటివి మీ అన్నయ్యకి ఏమీ అర్థం కావులే శ్రీవల్లి. మీరే అర్థమయ్యేలా చెప్పండి. అదే, మీరిద్దరూ ఒక్కటవ్వాలని అనుకున్నాం కదన్నయ్య. అబ్బే, అదంతా ఇప్పుడెందుకులేమ్మా. ఆదో తింగర్ది, తన మాటలకేం గాని మీరు వెళ్ళి పని చూసుకోండి. అలా అంటావేంటి బావా? పొద్దున్నే కదా. పూలు తక్కువ కొనాలి, పాలు ఎక్కువ కొనకూడదు, గదిలో లైట్లన్నీ ఆర్పేయాలని ఏవేవో లెక్కలు చెప్పావు. సాయంత్రం అయ్యేసరికి డల్ అయిపోయావేంటి బావా? శివ, అసలే నువ్వు డ్యూటీ చేసొచ్చుంటావు, అలసిపోయి ఉంటావు. ఇప్పుడు ఈ శాంతి ముహూర్తం ఇదంతా ఎందుకు చెప్పు? అవసరమా? ఇంతసేపు వదిన డ్యూటీ చేసి వచ్చింది కదన్నయ్య. ఇప్పుడు మీరిద్దరూ కలిసి చేయాల్సిన డ్యూటీ వేరే ఉంది. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అది కాదమ్మా. శివ, నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు. డ్యూటీ చేసొచ్చినా ఇది మాత్రం బానే గుర్తుంచుకున్నావు. టైం లేదు, పదన్నయ్యా. మీ అన్నయ్య మూడు సరిగ్గా లేదు శ్రీవల్లి. పర్లేదంటావా? నువ్వు ఎలాగైనా సరే నీ దారిలోకి తెచ్చుకుంటావు కదా శివ. నా మాట వింటే సరే, లేదంటే మనం చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇప్పుడు నీళ్ళెందుకు వదినా? పాలు తీసుకుని గదిలోకి వెళ్ళు. సరే సరే, మీరైతే తొందరగా మెక్కేసి దుప్పట్లు కప్పేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.